హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టీల్ బాక్స్. చెప్పిన కదా మేము ఊరికైతే గణేష్ నిమజ్జనానికి ఇంకా అన్నదానానికి అయితే వస్తున్నామని. సో ఇదే అన్నదానం. నేనైతే అక్కడ పని చేస్తున్నా. వీడియో అయితే మా మమ్మీ తీస్తుంది. నేను ఇగో ఇదే లైన్లో కార్నర్లో ఉన్నా, కనిపిస్తలేను అనుకోండి. అన్నదానం అయితే మంచి జరిగింది, ఎందుకంటే చాలా మంది వచ్చారు తినడానికి కూడా. మాకు కూడా టైం సరిపోలే అసలు వడ్డియడానికి. ఈ రోజైతే అన్నదానము ప్లస్ నిమజ్జనం రెండు ఒకే రోజు పెట్టుకున్నాము. అందుకని ఇంకా అన్నదానం అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 9:30 అవుతుంది కదా. అందరం తిన్నాక నిమజ్జనం అయితే చేస్తాము ఒక్కసారి. సో నేను మొన్న గణేష్ పూజ వీడియో పెట్టిన కదా. ఆ పూజ అయిపోయినాక అన్నదానం అయితే స్టార్ట్ అయింది. అన్నదానం స్టార్ట్ కాగానే మా చెల్లె కూడా పనిచేస్తుంది అన్నదానంలో, అందరికి వడ్డిస్తుంది. సో అన్నదానం అయితే చాలాసేపు జరిగింది. ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు అన్నదానం జరిగిన టైం అయిపోయింది. అన్నదానం అయిపోయినాక నిమజ్జనం వీడియో మొత్తం ఇందులోనే చూపిస్తా. నిమజ్జనంలో డ్యాన్స్ చేసింది, అట్నే మేమందరం డ్రెస్ కోడ్ కూడా వేసుకున్నాం, అన్నీ చూపిస్తా. ఎట్లయినా దేవుని దగ్గరనైతే నాన్ వెజ్ ఉండదు. సో అన్ని వెజ్ ఐటమ్స్, పప్పు, వంకాయ, ఇంకా సాంబార్, అంతే. మేము కూడా అందరికి వడ్డించినాక కడుపు నిండా తినేసి మెల్లగా నిమజ్జనం కోసం రెడీ అవుతున్నాం. నిమజ్జనానికి రెడీ కాగానే ఇంకా కొంచెం టైం పట్టింది, అయినా కూడా అన్నదానం అయిపోయేసరికి. సో అన్నదానం దగ్గర హడావిడంతా అయిపోగానే అంతా క్లీన్ చేసేసి మొత్తం అన్ని సామాన్లు తీసేసి పెట్టంగానే లేడీస్ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికి దేవుని అయితే బయటికి తీయలేదు, అప్పటికి లోపలనే ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ మేము డ్యాన్స్ అందరిని ఆపేసి ట్రాక్టర్లో పెట్టినాము. నైట్ ఆల్మోస్ట్ 2 నుంచి 3:30 వరకు అయిపోయింది మొత్తం డ్యాన్స్ అవి ఇవి చేసే వరకు. ఇంటికెళ్ళి పనుకునేసరికి 4 అయింది. సో పొద్దున్న లేచేసరికి మళ్ళీ 12-1 వరకు లేస్తాం. కానీ ఎంజాయ్ అయితే బాగా చేసినుండే. సో మంచిగా ఎంజాయ్ చేసి నిమజ్జనం అయితే మంచిగా హ్యాపీగా చేసినాము. చెప్పినా కదా డ్రెస్ కోడ్ అవుతుందని. లేడీస్ కూడా డ్రెస్ కోడ్ వేసుకున్నారు, గ్రీన్ గ్రీన్ ప్లస్ ఎల్లో. ఇంకా జెంట్స్కి ఏమో ఎల్లో కుర్తాలు. అదైతే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అట్లా డ్రెస్సింగ్. నిమజ్జనానికి అయితే చాలా టైం తీసుకురు. మేమే అనుకుంటే మాకన్నా ఎక్కువ చేసారు డ్యాన్స్ వీళ్ళు. ఎట్లయినా సరే కానీ ఎంజాయ్ అయితే చాలా బాగా చేసినండే మేము కూడా. మా మా డ్యాన్స్ వీడియోలు కూడా ఉన్నాయి ముందల, చూపిస్తా అవి కూడా ఇప్పుడు. ఇంకా చాలా వీడియోలు ఉండే కానీ అవన్నీ మిస్ అయినాయి కొన్ని కొన్ని. నైట్ 2 తర్వాత గణేష్ని ట్రాక్టర్లోకి ఎక్కించినాక కొన్ని వీడియోలు ఉండాలి, అవన్నీ డిలీట్ అయినాయి. లేకపోతే ఇంకా బాగుంటుండే వీడియో, ఇంకొంచెం లెంత్ కూడా పెరుగుతుండే వీడియోది, బాగుంటుండే. కానీ నా టైం బాగాలేక ఆ వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ వీడియో అప్లోడ్కి లేట్ అవుతుందని చెప్పి ప్రస్తుతానికైతే ఈ వీడియోలతో అడ్జస్ట్ అయిపోయాను నేను కూడా. వీళ్ళేం మగవాళ్ళు వేసేది ఇప్పుడు, నేను లేను అందులో, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా. ఇంత తక్కువ మంది అనుకుంటున్నారేమో, ఎక్కువ మంది ఉండి డ్యాన్స్ వేసిందంతా వీడియో లేదు, చెప్పిన కదా డిలీట్ అయింది. సో ఇక ఏం చేయలేక ఈ చిన్న చిన్న వీడియోలో పెట్టాల్సి వస్తుంది. అసలైన వీడియో ఇంకోటి ఉండే, అదైతే అసలే దొరకలేదు. అన్ని వీడియోలు మిస్ అయినాయి, టైం బ్యాడ్, ఏం చేస్తాం. సో కానీ ఎంజాయ్ అయితే చాలా బాగా చేసినండే మేము. ఎంత ఎంజాయ్ చేసినామో అంత అలసిపోయినాం కూడా. నైట్ అంతా ఎంజాయ్ చేసి చేసి కాళ్ళైతే నొప్పులు వేసినాయి నెక్స్ట్ డే లేవంగానే. సో మేము అందరం డ్యాన్స్ చేసినాక మళ్ళీ అందరు కలిసి ఒక ఫ్యామిలీ సాంగ్తో డ్యాన్స్ చేసినాము. అదే వీడియో దొరకట్లేదు. అది బాగా సెట్ అయినండే, కానీ అది ఉంటే బాగుంటుండే వీడియో. సో వీళ్ళలో అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. డ్యాన్స్ చేసే వాళ్ళందరూ డాడీ వాళ్ళ ఫ్రెండ్సే. అన్నదానం అయిపోగానే జోష్లో పోయి డ్యాన్స్ చేసిన. కాకపోతే అప్పుడే తిన్నా కదా, కడుపులో బాగా నొప్పి లేచింది. ఇప్పుడే టైం ఆల్మోస్ట్ ఒక 10 పైననే అవుతుంది, 11-12 అట్లా అవుతుంది టైము. నాకు కూడా గుర్తులేదు.
మొత్తం నిమజ్జనం అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3:30కో ఏమో నిమజ్జనం చేసినాము గణేషుడిని. అక్కడ వీడియో తీద్దామన్నా కుదరలేదు. ఎందుకంటే ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయింది. ఇంకోటి అక్కడ చీకటి చీకటి ఉండే అక్కడ చెరువులో ఫోన్ పడిపోతే మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ అయిపోతుందని చెప్పి వీడియోనైతే తీయలేకపోయినాం. అందరూ నిమజ్జనం తర్వాత ఫోటోలు దిగడం, నిమజ్జనానికి ముందు ఫోటోలు దిగిరు. నువ్వు ఫోటోలు దిగి అది బాంబులు అవి ఇవి పేల్చేసరికి లేట్ అయిపోయింది. లాస్ట్‌కి ఇంగా లేడీస్ అందరూ కూడా ఒక ఫోటో దిగిర్రు. మళ్ళీ జెంట్స్ కూడా అందరూ ఫోటో దిగిర్రు. తర్వాత తర్వాత లడ్డు అయితే వేలంపాట ఉండదు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ టైం వాళ్ళే గణపతిని కొనుక్కొని ఇస్తారు. వీళ్ళు మాట్లాడుకొని ఇచ్చేస్తారు అందరూ కమిటీ వాళ్ళు. సో ఇదే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.